బొట్టు స్టిక్కర్స్ ఎక్కువ వాడొద్దు. ఇక్కడ మన జీవ ఛందస్సుకు చెందినటువంటి ఫంక్షన్ ఇక్కడ ఉంటుంది మనకు. అందులో నాడుల గుండా ప్రవహించేటటువంటి ఎలక్ట్రిసిటీ, కరెంట్, సిమిలారిటీ, ఎనర్జీ ఆఫ్ సోల్, ప్రాణ జీవన శక్తి ఇక్కడే కేంద్రం అంటే డిపాజిటెడ్గా ఇక్కడ యాడ్ అవుతుంది. మీరు ఆ స్టిక్కర్ వెనకాల అతికే ద్రవం ఉంటుంది చూడండి, దాట్స్ మోస్ట్ డేంజరస్ కెమికల్. చక్కటి కుంకుమ, మంచి గంధము, విభూతి, బండారు, పసుపు బండారు, గోపేడ కాల్చగా వచ్చినటువంటి బూడిది, చందనము, కస్తూరి, గోరోజనము ఏది లేకున్నా పుట్టమన్ను తెచ్చి బాగా నూరి మోటు బట్టతోటి వస్త్రఘాళితం చేయండి. దుమ్ము వస్తుంది. వచ్చినటువంటి వస్త్రఘాళితాన్ని మళ్ళీ 2 మడతల బట్ట పెట్టి మళ్ళీ గాలించుర్రి. 2 మడతల బట్ట పెట్టి గాలించినటువంటి మళ్ళీ 3 మడతల బట్ట పెట్టి మళ్ళీ గాలించండి. చాలా సున్నితమైనటువంటి మన్ను వస్తుంది. ఆ వచ్చినటువంటి మట్టిని రోజ్ వాటర్ లేదా ఆవు పాలు లేదా తులసి తీర్థంతో లేపనం చేసి కనుక బొట్టు పెట్టుకుంటే అద్భుతమైనటువంటి మెడిసిన్, ప్రశాంతమైనటువంటి చిత్తము, మంచి దార్శనికత, ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది మనిషికి. స్వామి మీరు చెప్పిన బొట్లు పెట్టుకుంటే చెమటొచ్చటాలకే పోతుంది స్వామి, మలమల పెట్టుకోవాలి, తలకాయ నొప్పి, ఒకసారి పెట్టుకుంటామంటే దేని విలువలు దాంతోనే ఉంటాయి, దేనిది దానితోనే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి.